हस्त प्रक्षालनम अंगस्पर्श परिवार समेत सकल लोक सुख समृद्धि अर्थम आयुरारोग्य ऐश्वर्य इष्टफल सिद्ध्यर्थम धर्म अर्थ चतुर्विध फल प्राप्त्यर्थम अद्य वैदिक धर्म प्रचार इदमग्नये जातवेदसे तन्नमः ओम अयन्त यद्मात्मा जातवेदस्ते तेजस्व वर्धस्व चेत ओम सनो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वं यत्र देवामृतमानशानास् नयन्त यद्मात्मा जातवेदस्ते तेजस्व वर्धस्व चेत वर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चस्व समिद्धाय शोचिषे घृतं तीव्रं जोहोतन अग्नये जातवेदसे स्वाहा इदमग्नये जातवेदसे इदन्नमः ॐ तन्त्वा समिद्भिरङ्गिरो घृतेन वर्धयामसि बृहच्छोचाय विष्ट स्वाहा इदमग्नयेङ्गिरसे इदन्नमः घृताहुति भूम्ना पृथिवी वरिम्ना तस्यास्ते पृथिवी देव यजने पृष्ठेऽग्निमन्नादमन्नाद्यायादधे अन्वेदामयञ्च अस्मिन् सदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदता ॐ नयन्त यद्मात्मा जातवेदस्ते तेजस्व वर्धस्व चेत वर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेना नान्येन समेधया स्वाहा ॐ विश्वानि देव सवितर्दुरितानि परासो वा यद्भद्रं तन्न आसो वा ॐ न सौर्मे प्राणोऽस्तु ॐ अक्ष्णोर्मे चक्षुरस्तु ॐ कर्णयोर्मे श्रोत्रमस्तु ॐ बाहोर्मे बलमस्तु ॐ ऊर्वोर्मा ओजोऽस्तु स्वस्तवितं येन नागः यो अन्तरिक्षे रजसो विमानः तस्मै देवाय हविषेत् सदाधार पृथिवीं द्यामुते मां तस्मै देवाय हविषा विधेम ॐ य आत्मदा बलदा यस्य विश्व उपासते प्रशिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम इद्राजा जगतो बभूव यैषे अस्य द्विपदश्चतुष्पदः तेजस्व वर्धस्व चेत वर्धय चास्मात् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेना नान्येन समेधया इदमग्नये जातवेदसे इदन्नमः जलप्रसेचनम् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ सजोर्देवेन सवित्रा सजोर्रात्रेन्द्रवत्या जुषाणो अग्निर्वेतो ॐ भूरग्नये प्राणाय इदमग्नये प्राणाय इदन्नमः ॐ भुवर्वायवे पानाय सर्वं सृष्टं करोतु मे अग्नये सृष्टकृते सोदाते
शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ओम शांति शांति शांति। అందరికీ ప్రముఖులందరికీ కూడా కామదహన మహోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ కామదహన సందర్భంగా ఈ మరుసటి అంటే తెల్లవారి గోశాలలో ఉన్నటువంటి నాగరంలో ఉన్నటువంటి గోశాల మామిడి తోటలో 8 గంటలకి ఈ యొక్క వనమూలిక యొక్క సూక్ష్మ క్రియాయోగతో ఈ కూడుకున్నటువంటి దాదాపుగా 50కి పైగా ఈ వనమూలికని చూర్ణాలను కలిపి మట్టి స్నానము అంతరంగ క్రియాయోగ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్య సమాజంలో కూడా ఈ వసంతోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భాగ్యాన్ని కూడా మీరు అందరూ కూడా మీరు దాన్ని కనబర్చుకొని పాల్గొని ఆ లాభాన్ని కూడా పొందాలి. కాబట్టి ఎన్నో రకాలుగా మనము ఇది మందుతో తగ్గినటువంటి మొండి వ్యాధులు కూడా ఈ దీంతో తగ్గుతున్నాయని చెప్పేసి అనుభవంగా చెప్తున్నారు పాల్గొన్న వాళ్ళు. కాబట్టి అందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు వచ్చేసి ఎంటీ స్టమక్తో రావాలి. ఆ తర్వాత మట్టి పెట్టుకోవడము, ఆ తర్వాత యోగా క్రియలు చేయడము, తర్వాత స్నానం ఒక 3-4 సార్లు జరుగుతుంది. ఆ తర్వాత ఈ వాతావరణ కలుషితం గురించి చేసే ప్రతి యజ్ఞం కూడా అక్కడ జరుగుతుంది. తర్వాత అపక్వాహార సేవనం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొని ఆ లాభాన్ని కూడా పొందాలి. అంటే శాస్త్రీయంగా ఏదైతే మన పూర్వులు ఋషులు మనకు అందించారో అదే పద్ధతితోని పూర్తి పద్ధతితో కూడినటువంటి మూలికాయుక్తంగా ఈ వసంతోత్సవం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రసపెట్టనటువంటి కెమికల్స్తో కూడుకున్నటువంటి సునీలతో కూడుకున్నటువంటి ఇట్లా రకరకాల ఆ కార్యక్రమం భక్తం చేసి భక్తమైన దాన్ని సక్రమంగా సంవత్సరాలుగా చేయిస్తున్నాము. కాబట్టి ఒక్కసారి రండి, ఎందరో అధికారులు అనధికారులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు కూడా అందరూ పాల్గొంటూ ఇప్పుడు ఒక్క దగ్గర ప్రారంభమైనటువంటిది దాదాపు ఆంధ్ర తెలంగాణలో వందలాది స్థలాల్లో కూడా ఈ యొక్క పాటిస్తాం జరుగుతుంది. యోగ మార్గంలో యాగ మార్గంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేద మార్గంలో మళ్ళీ మహర్షి దయానందుడు రూపొందించారు. కాబట్టి దాన్ని మాకు ఆ మార్గాన్ని కొనసాగించి పాటించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా పాల్గొని మీ యొక్క ఆరోగ్యాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోండి. ఇలా అంతకంటే మించినటువంటి ఈ సంప్రదాయం కాబట్టి అది మేము అనుభవిస్తున్నాము. మీరు కూడా దాంట్లో పాల్గొని ఆ యొక్క లాభాన్ని పొంది ఇందూరు బంధువులందరికీ కామదహన యజ్ఞ మహోత్సవానికి వచ్చినటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్య సమాజం వైపు నుంచి బంధువులారా, ఈ యొక్క కార్యక్రమము 33 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించబడుతుంది ఆర్య సమాజం వైపు నుంచి. అంతకు పూర్వము మన వద్ద ఎంతో కాలుష్యాన్ని పెంచే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగేది. ప్రజలు తెలియక చీపురు కట్టలు, పశుపంచలు, టైర్లు, టేపులు, ఇటువంటి అన్ని చాటలు, పనికిరాని పదార్థాలు ఈ దేంట్లో వేసి కాల్చేవి. కానీ దానివల్ల మనకు ఎంత హాని జరుగుతుందో అది తెలియజేయడానికి శుద్ధమైనటువంటి పద్ధతిలో మనం ఈ కామదహన యజ్ఞాన్ని జరపాలనే ఉద్దేశంతో అందరికీ మార్గదర్శకంగా ఉండాలని ఆర్య సమాజం వైపు నుంచి శుద్ధమైనటువంటి కట్టెలు, శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి సామాగ్రి, ఈ సామాగ్రి కూడా సుగంధమైనటువంటివి, మన యొక్క ఆరోగ్యాన్ని చేకూర్చేది, కాలుష్యాన్ని నిర్మూలన చేసేది వన మూలికలతో ఈ కార్యక్రమాన్ని జరిపాము కనుక ఇటువంటి కార్యక్రమము ఇందూరులో ఇంకా 50 స్థానాలు జరుగుతుంది. మా కార్యకర్తలు ప్రతి గల్లీలో వెళ్ళి ఈ యొక్క శుద్ధమైన పద్ధతిలో 50 స్థలాల్లో అవుతుంది. అందరు దాంట్లో పాల్గొని ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలకు మార్గదర్శకంగా నిర్వాలని వచ్చే భావితరాల వారికి మనము మార్గదర్శకంగా ఉండాలి. ఒక పండుగ నిర్వహిస్తున్నామంటే దానివల్ల మనందరికీ సంతోషం కలగాలి. ఆ పండుగ వల్ల మనందరికీ పరస్పరము భేదాలను మర్చిపోయి వేద ఉన్నత అనే వేదాలను మర్చి మనమంతా ఏకమని చాటాలి. మనమంతా కొందరు భేదవాళ్ళని, కొందరు చదువు రాని వారని కానీ, కొందరు చదువు అధికులని, విద్యార్థులని ఇవన్నీ మనం మర్చిపోయి ఈరోజు మనమంతా ఒకటే అని, మనమంతా భారతీయులమని, మనమంతా ఆర్యులమని ప్రపంచానికి చాటాలి. మనం
ఆ ఉద్దేశంతో ఐకమత్యము నిమిత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది కనుక దేశభక్తులు దైవభక్తులైనటువంటి వారు మాతృపితృభక్తులంటి వారందరూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, మీ అందరికీ అటువంటి సద్బుద్ధిని పరమేశ్వరుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ పరమాత్మ